ఎంత మంది కన్నీటితో చెప్తున్నారు, నా భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడయ్యా, నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడయ్యా, నా భర్త నా ఇంటికి రాడయ్యా, 2 చక్కటి పిల్లలు ఉన్నారు, కనీసం వాళ్ళ ముఖం చూడడయ్యా, ఎవరితోనో జీవిస్తున్నాడు, మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి జీతమంతా అక్కడ ఇచ్చేస్తున్నాడు, కట్టుకున్న భార్యను బిడ్డలను వదిలేశాడు. ఎంత భయంకరమాట, ఎంత భయంకరం. కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు, మా అబ్బాయి 2 పిల్లల తల్లితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా, మమ్మల్ని వేధిస్తున్నాడయ్యా. చీకటిలో వరసవాయులు లేవు, భయభక్తులు లేవు, నీతి న్యాయాలు లేవు. ఈ రోజున చూడండి, న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ మానభంగం, ఇక్కడ మానభంగం. యవనస్తురాల్ని మానభంగం చేశాడంటే కనీసం ఏమైనా అర్థం చేసుకోవచ్చు, వాడు యవనేచ్ఛలతో నిండున్నాడని. పసిబిడ్డలను 6 వయసు, 8 వయసు, 9 వయసు బిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారంట. మృగాలు పట్టబగలు బట్టబయల్లో కుక్కల కంటే నీచంగా మానవుడు దిగజారిపోవడం చూస్తే చీకటి లోకంలో మనం ఉన్నామంట. వాడు అనుకుంటున్నాడు చీకటి ఎవడో తెలియదు నేను చేసేది అనుకుంటున్నాడు, కానీ ఎంత అసహ్యకరమైన కార్యాలకు దిగజారుతున్నాడు. ప్రపంచం అంతకి పాడైపోతుంది. ఏ మాత్రము దైవ భయం లేని వారిగా మారిపోతున్నారు. ప్రతివాడు కామాతృతతో నిండిపోయి ఉన్నాడు, కామ విలాసాలు. అదేంటో మన దేశంలో ఏదన్నా ఒకటి అలాంటి జరిగినప్పుడు ఓ చట్టం తీసుకురావాలంటారే కానీ చట్టాలు మనుషుల్ని ఎక్కడ మారుస్తాయి? హృదయాన్ని మార్చగలిగిన యేసు ప్రభువుని పక్కన పెట్టి చట్టాలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదండి. ముందు మన సినిమా రంగాన్ని, మన చలనచిత్ర పరిశ్రమను సరిచేస్తే ఆ అర్ధనగ్నమైన వస్త్రాలతో, అసభ్యమైన కథలతో, అసహ్య కార్యాలను యవనస్తులకు చూపిస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ చట్టాలు తీసుకొస్తూ వాళ్ళ ప్రయోజనం ఏముంది? కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలతో నిండిపోయింది లోకం. సినిమాలు దానికి దోహదం చేస్తుంది. టీవీల్లో కూడా అశ్లీలమైన కార్యాలు ప్రసారమవుతున్నాయి. ఇప్పుడు ఇక ఇంటర్నెట్ దగ్గరికి వెళ్తే ఆ నెట్లో పడి కొట్టుకు చేస్తున్నారు జనం. ఏంటంటే అది ఇంటర్నెట్ అంట. నెట్ అంటే ఏంటని అర్థం? వల. ఆ నెట్లో చెయ్యి పెట్టాడా పడ్డాడు వాళ్ళు, అంతే. వాడు ఒకదాని కోసం వెతుకుతాడు, ఇంకో దాంట్లో చిక్కుకుంటాడు. ఇంకా ఆపడం, ఇంకో ఛానల్ మార్చలేవు, అంత వీక్ నీ ఫింగర్. ఈ పనికి వాళ్ళ దృశ్యం వస్తుంది, ఆ రెడ్ బటన్ నొక్కుదాం అని నొక్కవు, హృదయం చెడిపోయింది. కామ విలాసానికి చోటించాడు, కామాతృతకు చోటించాడు. సెల్ ఫోన్ అందరికీ నెట్ అందుబాటులో లేదని సెల్లోకే నెట్ వచ్చేసింది. 3 సంవత్సరాల వయసు కూడా సెల్ కావాలి. 6 సంవత్సరాల కుర్రోడు సెల్ పట్టుకొని ఏమేమి చేస్తాడో తెలియదు మీకు. అసలు ఇంట్లో ఉన్నారో లేదు అక్కడ. రోజున చాలా మంది తల్లిదండ్రులు చీకటి లోకంలో బిడ్డల్ని ఇసిరేస్తున్నారు. కాబట్టి ఆ పిల్లలు ఎవరి కాలంలోకి వచ్చినప్పటికీ వాళ్ళ బతుకంతా అయిపోతుంది, జీవితం అంతా నాశనం అయిపోతుంది.